నిన్న శుక్రవారం జూలై 19న బ్యాడ్ న్యూస్ అని ఒక కొత్త హిందీ సినిమా రిలీజ్ అయింది. అందులో విక్కీ కౌశల్ హీరో అండ్ మన తృప్తి దిమ్రి మన యానిమల్లో సెకండ్ హీరోయిన్గా చేసిన అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఈ సినిమా కామెడీ ఫిల్మ్. నిన్న 2500 థియేటర్లో రిలీజ్ అయింది ఇండియాలో. ఈ సినిమా వచ్చేసి మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసింది. సినిమాకు మంచి బజ్ ఉన్నింది. 8 కోట్లు మొదటి రోజు వచ్చాయి ఈ సినిమాకు. 8 కోట్లు నెట్ వచ్చింది. మన ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహర్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లలో తీశారు ఈ సినిమాని. అందులో 8 కోట్లు మొదటి రోజే వచ్చాయి. అంటే 10% వెనక్కి వచ్చేది మొదటి రోజే. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా హిందీ సినిమాల్లో ఇది టాప్ 6 అనమాట. ఈ 6 నెలల్లో చూసుకుంటే 7వ నెల ఇది జూలైలో. మొదటి ప్లేస్లో కల్కి హిందీ కలెక్షన్స్ మొదటి రోజు 21 కోట్లు ఉంటే, రెండో ప్లేస్లో హృతిక్ రోషన్ ఫైటర్ ఉంది 20 కోట్లతో. మూడో ప్లేస్లో అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా 15 కోట్లు ఉంటే, షైతాన్ వచ్చేసి అజయ్ దేవగన్ది 14 కోట్లు వచ్చాయి మొదటి రోజు. ఇక మన టబు అండ్ కరీనా కపూర్ అండ్ వాళ్ళ క్రూ అనే సినిమాకి వచ్చేసి 9 కోట్లు వచ్చాయి. 5వ ప్లేస్లో ఉంది ఇది. ఇక 6వ ప్లేస్లో ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వచ్చింది 8 కోట్లతో నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా. ఇంకా 7వ ప్లేస్లో జాహ్నవి కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మాహి 7 కోట్లతో ఉంది. 8వ ప్లేస్లో అజయ్ దేవగన్ మైదాన్ ఉంది 7 కోట్లతో. ఇక 9వ ప్లేస్లో తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా షాహిద్ కపూర్ది 7 కోట్లతో ఉంది. ఇక 10వ ప్లేస్లో ఆర్టికల్ 370 6 కోట్లతో ఉంది. ఇవి ఈ సంవత్సరం టాప్ 10 డే 1 హిందీ నెట్ కలెక్షన్స్. సో 8 కోట్లు మంచి కలెక్షన్స్. ఇక శని ఆదివారంలో ఖచ్చితంగా ఈరోజు శనివారం రేపు ఆదివారం సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. సో ఈజీగా ఒక 25 నుంచి 30 కోట్లు నెట్ లేదా 40 వరకు వెళ్ళొచ్చి 50% రికవరీ అయిపోతుంది. సో సినిమా టాక్ బాగా వచ్చింది, రివ్యూస్ బాగానే వచ్చాయి. నేను ఇంకా చూడలేదు. సో నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. 80 కోట్లు వచ్చేస్తే నాకు తెలిసి 100 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూడాలి. అది మన బ్యాడ్ న్యూస్ అనే కొత్త హిందీ సినిమా. మన విక్కీ కౌశల్ అండ్ తృప్తి దిమ్రి హీరోయిన్ అండ్ కరణ్ జోహర్ ప్రొడ్యూసరు. రిలీజ్ అయిన మొదటి రోజు 8 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే ఇంకా 72 కోట్లు నెట్ రావాలి. సినిమాకి బస్ బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. సో ఈ వీకెండ్లో చాలా మటుకు రికవర్ అయిపోతుంది. సినిమా హిట్ అవ్వచ్చు. చూడాలి. ఓకే, బాయ్.